మంచిదండి. మన దేశంలో యువత ఉందండి, చాలా సంతోషం. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత యువశక్తి మన దేశానికి ఉందని గర్వపడదాం యవనస్తులు ఉన్నందుకు. వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం జరిగింది. హన్మకొండ రామ్నగర్ లో రవళి అనే డిగ్రీ విద్యార్థినిపై అవినాష్ అనే ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న రవళి కాలేజీకు వెళ్తుండగా బైక్ పై వెంబడించి ఈ దురాఘాతానికి పాల్పడ్డాడు. ఇంకొక తల్లి ఏడవద్దు, ఇంకొక తండ్రి ఏడవద్దు. అది నాకు న్యాయం. ఇవ్వలు చదాలి, ఇవ్వలు పెంచాలి. లేక లేక పుట్టిన బిడ్డ నా బిడ్డ 20 ఏళ్ళు సాధిన కూలి 4 వేసి నా బిడ్డ హాస్టల్లో చదివించుకుంటా. వ్యవసాయం చేసే కుటుంబం ఎవ్వరు లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, ఎవ్వరు లేక ఒక్కదాన్ని అన్ని ఇవ్వలు చదాలి. ఈ ప్రజలంతా చేస్తారా? మీరు ముందుకు వస్తారా? ఎవరు చేస్తారు చెప్పు. యువత ఎక్కువగా ఉన్నందుకు గర్వపడాలా? ఆ ఎక్కువగా ఉన్న యువత నేరాలు చేసే నేరస్తులుగా వారి జీవితాన్ని చీకటమయం చేసుకుంటున్నందుకు ఆందోళన చెందాలా చెప్పండి. ఏమైపోయింది? నాశనం అయిపోతుంది. యవనం ప్రమాదంగా మారిపోయింది. ఏం జరుగుతుంది? ఎందుకు యువత మీదనే అందరూ కాన్సన్ట్రేషన్ చేశారంటే దేవుడు యవనాన్ని కోరుకోవడం. యవన కాలాన్ని దేవుడు చాలా ప్రశస్తమైనదిగా భావించాడు. నీ బాల్య జన్మల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దేవుని మాట, అయ్యా బాల్యంలో జ్ఞాపకం చేసుకున్నానయ్యా, జ్ఞాపకం చేసుకున్నావండి. ఇప్పుడు నువ్వు ఎప్పుడు చేయాలి అంటే బలం రావాలి కదా, నీకు శక్తి రావాలి కదా, నీకంటూ మైండ్ ఇంకా మెచ్యూర్ అవ్వాలి కదా. అది ఎప్పుడు జరుగుతుంది? బలం, శక్తి, మైండ్ మెచ్యూరిటీ ఇవన్నీ నీకు జరిగే కాలం, వచ్చే కాలం యవన కాలం. లాపవాక్యములు 3వ అధ్యాయం 27. ఏమండి? యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఏంటా కాడి? ఉద్యోగం అనే కాడియా? కుటుంబం అనే కాడియా? లేదా ఏమనుకుంటున్నారు? కాడి అంటే ఏంటి? భారం. ఏంటా భారం? వృత్తి 1 పత్రిక 9:16 మీరు చూడగలిగితే అక్కడ పౌలు గారు చెబుతున్నారు ఆ భారం ఏంటో. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29 కూడా మీరు చూడండి. సాత్వికుడు దీన మనసు గలవాడను కనుక ఇదిగో మీ మీద నా కాడి ఎత్తుకోండి. మీరే ఎత్తుకోవాలి. అది ఎవరి కాడి? నా కాడి. నా కాడి మీరు ఎత్తుకోవాలి. ఏంటయ్యా మీ కాడి అంటే పౌలు గారు చెప్పారు, సువార్త అనే కాడి. ఎప్పుడు ఎత్తుకోవాలి? 60 తర్వాతనా? 16 స్వీట్ 16 అంటావే, టీనేజ్ 13, 15 అప్ టు 19 ఇదంతా ఏమంటారు? టీనేజ్, యవనం. అంటే యవనములో నువ్వు ఎత్తుకోవలసిన కాడి దేవుని కాడి, సువార్త అనే కాడి. ఈ రోజు యువత ఎందరూ ఈ రోజు నిజంగా సువార్త అనే కాడి వారి భుజం మీద ఎత్తుకొని ఈ రోజు మోస్తున్నారు చెప్పండి. అంటే యవన కాలములో ఎందరూ దేవుడు కొరకు నిలవబడ్డారు. ఎంతమంది యువత దేవుని పనిలో ఉన్నారండి యవనస్తులు. ఒక్కసారి తల్లిదండ్రులుగా ఈ మైదానంలో మీరు కూర్చుంటే మీ గర్భాన పుట్టిన బిడ్డలు యవన కాలములో ఉంటే మీ గర్భాన పుట్టిన యవనస్తులైన మీ బిడ్డలు ఎంతమంది దేవుని కాడి మోస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. వారు మోయాలి. BOUI యూత్ అట, యవనస్తులట. ఏం చేస్తున్నారు? కాడి మోస్తున్నారు. ఏ కాడి? అదే సువార్త అనే కాడి. మీకు దేవుని వాక్యం వినిపించడానికి వెనకాల వాళ్ళు పడుతున్న ప్రయాస, చేస్తున్న సహకారం. ఏ యవన కాలములో దేవుడు తన కాడి మోయాలని అనుకున్నాడో అదే యవన కాలాన్ని దయ్యం దారి మళ్లించింది, మార్గం తప్పించేసింది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దండుపాళ్యం గ్యాంగులు నిజంగానే తిరుగుతున్నాయా? దీనికి అవుననే సమాధానం వస్తుంది. వీళ్లు చేసే మొదటి పని ప్రియుడు దెబ్బతిన్నాక పక్కనే ఉన్న ప్రియురాలిపై లైంగిక దాడికి తెగబట్టడం వీళ్ల నెక్స్ట్ స్టెప్. వీళ్ల మీద సినిమాల ప్రభావం ఎంతగా ఉంటుందంటే అచ్చం ఆ సినిమాల్లో చూపించినట్టు చేయటంలో వీళ్లు కరడుగట్టిపోయారు. నీ కాడి మోయాలా? నీ కాడి మోస్తే వాళ్ళకు మేలు, అయితే వాళ్ళకు మేలు జరగకూడదు. క్రైస్తవ సభలు పెట్టకండి, క్రైస్తవులు ఉండకూడదు. క్రైస్తవులు ఉండకూడదు కానీ క్లబ్లు ఉండొచ్చు అనమాట. ఏంటి? క్రైస్తవులు ఉండొచ్చు కానీ అసలు సినిమాలు ఉండొచ్చు అనమాట. ఏంటి? క్రైస్తవుల వల్ల దేశం పాడైపోతుందా? కొద్దో గొప్ప దేశం బాగుందంటే క్రైస్తవుడా నిన్ను బట్టి నన్ను బట్టి మనల్ని బట్టే ఈ రోజు వరకు దేశంలో ఏ మాత్రమైనా ఉంది తెలుసా? మనమే కదండి ప్రతిరోజు యువతకు ఇలాంటి సందేశాన్ని ఇస్తూ, స్త్రీలకు చెబుతూ, పిల్లలకు చెబుతూ దేవుడు అనేక ప్రాంతాలకు వెళ్లిపోయి దేవుడిచ్చిన జీవితం పాడు చేసుకోకండి, ఇదే జీవితం అనుకోని అన్యాయస్తుడిగా మారకండి, అక్రమకారుడుగా మారకండి, నేరాల ఘోరాలు చేయకండి. మీకోసం దేవుడనే వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. నీ జీవితం చాలా గొప్పది, చాలా విలువైనది. ఏదో సాధించలేదని ఆత్మహత్యల పేరుతో అంతమొందించుకోకు. ఈ మాటలు ఎవరండి చెబుతున్నారు? పల్లె పల్లెకు వెళ్లి, వీధి వీధికి వెళ్లి, ఈ భూమి మీద, ఈ దేశంలో, ఈ రాష్ట్రాలలో చెప్పేది ఎవరు చెప్పండి? ఒక క్రైస్తవుడు తప్ప ఎవరండి చెబుతున్నారు? ఎవరికుందండి
ఎవరికుందండి దేశ ప్రజల మీద ప్రేమ? ఎవరికుందండి రాష్ట్ర ప్రజల మీద మమకారం? మనకు కాదు. మనం బాగు చేసేవారమే తప్ప పాడు చేసేవారం కాదండి. కానీ బాగు చేసే మనల్ని చూసి పట్టుకోలేక మనమే ఉండకూడదని శాసనాలు చేస్తున్నారంటే ఇక ఈ దేశం ఏమైపోద్దో చెప్పండి. ఇక ఈ మాత్రం వేల వందలాది మందిగా మీరు వచ్చి ఇక్కడ కూర్చొని మాటలు వింటున్నారు అంటే కారణం మిమ్మల్ని అందరినీ రప్పించింది, కూర్చోబెట్టింది, కొద్ది గొప్ప నీతిగా న్యాయంగా మీరు బ్రతికేటట్టుగా చేసింది దేవుని మాట కాదా, క్రీస్తు మాటలు కాదా చెప్పండి. ఈ రోజు యవనస్తులు ఇలాంటి చెడు అలవాట్లకు వ్యసనాలకు లోను కాకుండా ఈ రోజు దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి పనిలో ఉండాలని తమ కష్టాన్ని పెట్టి సినిమాలు వద్దు, షికార్లు వద్దు, ఇవన్నీ మాకు వద్దు, దేవుడిచ్చిన ఈ జీవితంలో మంచి చెయ్యాలి, మంచి సాధించాలి, మా చుట్టూ ఉన్న వారు కాపాడుకోవాలని యువత ఈ రోజు అడుగట్టిందంటే దేన్ని బట్టి చెప్పండి? క్రీస్తు బోధనలు బట్టి కాదా? మన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అపోస్తలుడైన పౌలు గారు యవనంలో ఉన్న తన పిల్లలకు ఉత్తరం రాస్తున్నాడండి. ఒక తిమోతికి, ఒక తీతుకు యవన వయసులో ఉన్న తన బిడ్డల కోసం ఏం మాట్లాడుతున్నాడో పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12. నీ యవనమును బట్టి నాయన తిమోతి నువ్వు యవనములో ఉన్నావు జాగ్రత్త, నువ్వు యవనంలో ఉన్నావు జాగ్రత్త. నీ యవనమును బట్టి ఎవడును తృణీకరింపనీయకుము. ఎందుకు నిన్ను తృణీకరిస్తారు అంటే యవనము చాలా ప్రమాదకరమైంది నాయన. నీలో ఏ ఒక్క దుర్గుణం, ఏ ఒక్క చెడ్డ అలవాటు నీలో కనిపించినా నిన్ను చీ అంటారు, పక్కన పెడతారు, నేను అసహించుకుంటారు. నిన్ను ఎవరు తృణీకరించకుండా చూసుకో. మోతి నీవు ప్రారంభంలో నా దగ్గరికి వచ్చినప్పుడు అందరి వలన మంచి పేరుందయ్యా, నీకు అందరిలో మంచి పేరు సంపాదించుకున్నావు. ఆ పేరు అలానే కంటిన్యూ చేసుకుని ఆయన నీ యవనంలో ఎట్టి పరిస్థితుల్లో నీ యవనంలో చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. నీ యవనమును బట్టి ఎవరు తృణీకరింపనీయకుము గాని. ఇదిగో మాటలు జాగ్రత్త, యవనంలో ఉన్నావు నోరు జారద్దు. ఎందుకంటే యవనంలో ఉడుకు రక్తం అని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఆ తర్వాత నువ్వు చాలా అల్లరిపాలైపోతావు. జాగ్రత్త, నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకో. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి అంటుంటారు. ఎవరు ఏ యవనస్తుని కదిలించిన వచ్చే బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, సినిమా పాటలు, ఎవరండి మంచి మాటలు మాట్లాడతారు చెప్పండి? యవనంలో అన్ని పనికి మాలిన మాటలండి. ఇదిగో క్రియలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను శ్వాసలకు మాదిరిగా ఉండు, పవిత్రంగా ఉండు నాయన. ఈ యవనంలో జాగ్రత్త కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో, పవిత్రతను కాపాడుకో. ఒక యోసేపును జ్ఞాపకం చేసుకో. యవనంలో ఎక్కువ మంది పిల్లలు పడిపోవటానికి ప్రేమ, కామం, వ్యామోహం, మోహం. యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. మంచి యవనంలో ఉన్నాడు. ఓ రాణి పోతిఫర్ భార్య ఈజిప్షియన్, ఎంతో అందగత్తే, తానే కోరి మరీ వచ్చిందండి యోసేపు దగ్గరకు. తానే కోరి రోజు బలవంతం చేసిందండి యోసేపును. పారిపోయాడు, జారత్వమునకు దూరముగా పారిపోయాడు, జారత్వమునకు దూరంగా పారిపోయాడు, యవన కోరికలకు దూరంగా పారిపోయాడు. దేవుడు దేశానికి అధ్యక్షుని చేసి కూర్చోబెట్టాడు సింహాసనం మీద, పవిత్రతను కాపాడుకున్నందుకు. నీవు నీ యవనాన్ని పవిత్రంగా కాపాడుకుంటే నీవు గొప్పవాడి అవుతావు అనడానికి ఇంతకన్నా నీకేం కావాలి చెప్పు యవనస్తుడా? ఒక సంస్థను చూస్తావా? ఏమయ్యాడు? బలవంతుడు, బలాఢ్యుడు, ఆఖరి ముగింపు చూడండి. ఏం కోరుకుంటున్నావు? ఎలా ఉండాలనుకుంటున్నావు? యవనము గనుక జాగ్రత్త చెప్పాలి, పదే పదే చెప్పాలి యవనస్తులని బిడ్డలకు. 2:22 నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై యవనేచ్ఛల నుండి పారిపో. పారిపోక అక్కడ నిలబడ్డావా? యోసేపు పారిపోయాడు, ప్రధానయ్యాడు. అక్కడే ఉండిపోతే పరిస్థితి ఏంటి? పాపిగా మారిపోయేవాడు. ఒకసారి నీ బలహీనత ఏంటో ఇప్పటికైనా తెలుసుకొని ఆ బలహీనతలో నుంచి నువ్వు బయటికి వచ్చావా, నీ బ్రతుకు బాగుపడుతుంది. సరే, యవనస్తుల విషయానికి వచ్చినప్పటికీ హెచ్చరించు. ఎందుకు హెచ్చరించాలి? వారు మామూలుగా చెబితే వినరు. మా ఆయన అంటే వింటారా? చెప్పాలి, హెచ్చరించాలి, ఖండించాలి, గద్దించి చెప్పు వాళ్ళకు. క్రైస్తవ్యం మతం కాదు, క్రీస్తు బోధ మత బోధ కాదు. ఈ మాటల్లో ఎక్కడైనా మతానికి సంబంధించిన ఒక్కటన్నా చెప్పండి. యవనస్తులారా, కంగారు పడకండి, ఏదో జరిగిపోయిందని మీరు బాధపడకండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్కసారి ఈ మాటలు మీరు ఒక్కసారి వినండి అయ్యా, ఆలోచించండి అయ్యా, అర్థం చేసుకోండి, మీ జీవితాన్ని మరలా వెలిగించుకోండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? మీ మాటలు, మీ వాక్యమును బట్టే కదా, దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అన్నాడు. నాకు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, ఆలోచించండి, మీ జీవితాన్ని వెలిగించుకోండి.